ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో ప్రధానంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు కాయ్ రాజా కాయ్ అంటూ సాగే కోడి పందాలకు సర్వం సిద్ధమైంది. పందెం కోళ్లు కాలు దువ్వేందుకు భారీ హంగులతో బరులను సిద్ధం చేశారు. గోదావరి జిల్లాలకు ఏ మాత్రమూ తీసిపోని విధంగా కృష్ణా జిల్లాల్లోనూ ఈసారి కోడి పందాలకు భారీ ఏర్పాట్లు జరిగాయి. బ్యారికేడ్లు, వీఐపీ గ్యాలరీలు, ఫ్లడ్ లైట్లు, స్టేజీలు, ఎల్ఈడీ తెరలతో పాటు అన్ని వసతులు బరుల వద్ద ఏర్పాటు చేశారు. సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాలకు రంగం సిద్ధమైంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం పరిధిలో బరుల్ని సిద్ధం చేశారు. కత్తి కట్టకుండా కోడి పందాలు జరుపుకోవాలన్న పోలీసుల ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. మురమళ్ల, ముమ్మిడివరం, కాట్రేనికోన పరిధిలో భారీగా కోడి పందాలు జరిపేందుకు వేదికలు సిద్ధం చేశారు. ప్రధాన పందెం జరిగే ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. వందలాదిగా వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సిద్ధం చేశారు. 3 రోజుల పాటు జరిగే పోటీల్ని వీక్షించేందుకు ఎల్ఈడీ తెరల్ని కూడా ఏర్పాటు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలకు బరులు సిద్ధమయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా పల్లెల్లోనూ కోడి పందాలకు భారీ ఏర్పాట్లు జరిగాయి. ఇన్నాళ్లు ప్రత్యేక శిక్షణ పొందిన పందెం కోళ్లు కాలు దువ్వేందుకు బరులు సిద్ధమయ్యాయి. 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో బరుల్ని సిద్ధం చేశారు. 24 గంటల పాటు కోడి పందాలు నిర్వహించేందుకు వీలుగా ఫ్లడ్ లైట్లతో పాటు వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీల్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో కేసరపల్లి, గుడివాడ, ఈడుపుగళ్లు, ఉప్పులూరు, లక్ష్మీపురం, పులిగడ్డ, అంబాపురం, పి నైనవరం, రామవరప్పాడు, గుణదలలో ఏర్పాటు చేసిన హైటెక్ బరులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తెలంగాణ సహా ఇతర ప్రాంతాల నుంచి కోడి పందాల్ని చూసేందుకొచ్చే వారికి ఆతిథ్యం కోసం బరుల వద్దే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. డైలీ యావరేజ్న 2500 మెంబర్స్కి లంచ్ అరేంజ్ చేసాం, డిన్నర్ అరేంజ్ చేసాం. అంటే డైలీ యావరేజ్ 5000 మెంబర్స్, 3 డేస్కి 15,000 మెంబర్స్. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ మ్యాక్సిమం విల్ బి కవర్డ్ అనమాట. ఎక్కడి నుంచో ఈరోజు హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి ఆల్రెడీ వచ్చి ఉన్నారండి ఈ సందర్శకులు దీన్ని చూడడానికి. ఈ 3 రోజులు చాలా మంచి సాంప్రదాయమైన ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించడానికి మా గ్రామం తరఫున, మా ప్రజల తరఫున అందరూ వినండి. ఇదివరకు కోడి పందాలంటే ఇక్కడి నుంచి కోనసీమ వెళ్ళి కోనసీమలో చూసి వచ్చేవాళ్ళం మేమైతే. అప్పుడు కోనసీమను తలపించే విధంగా అక్కడ ఏర్పరిచిన దానికంటే భారీగా ఏర్పాట్లు చేసి ఒక ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని క్రియేట్ చేసి మేము హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నాం. కోట్ల రూపాయల్లో కోడి పందాలు సాగుతాయని తెలుస్తోంది. బరులు నిర్వహించేందుకు 10 లక్షల రూపాయలకు పైగా నిర్వాహకులు పెట్టుబడి పెడుతున్నారు. అంతకు 4-5 రెట్లు రాబట్టేందుకు పందెం రాయుళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శిబిరాల వద్ద ఫుడ్, కూల్ డ్రింక్స్, ఇతర స్టాళ్లు ఏర్పాటు చేశారు.